కాక్రోచ్ జనతా పార్టీ పోరాటం ఒక వ్యక్తి మీదనా లేదు వ్యవస్థ మీదనా? ఇప్పుడు ఎంతసేపటికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఎందుకు? నీట్ పేపర్ లీక్ అయినా లేదు ఇంకా వేరే పేపర్ లీక్ అయినా లీక్ కారణం ఏంటి? వ్యవస్థలో ఉన్న లోపాలు కదా. వ్యవస్థలో మార్పు కోసం పోరాటం జరగాల లేదు వ్యక్తి మార్పు కోసం పోరాటం జరగాల? ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ తప్పిస్తారు, వేరే వ్యక్తిని విద్యాశాఖ మంత్రిగా పెడతారు. పేపర్ లీక్ లాగుతాయా? పేపర్ లీకులు ధర్మేంద్ర ప్రధాన్ మంత్రి అయిన తర్వాత స్టార్ట్ కాలే, అంతకు ముందు జరిగాయి. రేపు ధర్మేంద్ర ప్రధాన్ తప్పించిన తర్వాత కూడా జరుగుతాయి. ఇప్పుడు వ్యక్తి మార్పు కాదు కావాల్సింది, కానీ ఆ వ్యక్తి మార్పు అనేదే ప్రధాన డిమాండ్ గా కాక్రోచ్ జనతా పార్టీ చేస్తుంది. నాకు అది అర్థం కావట్లే. వ్యవస్థలో మార్పు కావాలని కదా అడగాల్సింది. ఇప్పుడు మోడీ గారు నిన్న ఒక చట్టాన్ని తీసుకురాబోతున్నట్టుగా ప్రకటించారు. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ అడగాల్సింది ఏంది? ఆ చట్టం ఎలా ఉండాలి, ఆ చట్టంలో ఏ అంశాలు ఉండాలి, ఇలాంటి చర్చ రావాలి. ఇలాంటి చర్చ అవసరం. అంతేగాని ధర్మేంద్ర ప్రధాన్ తప్పించాలి అనే డిమాండ్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. ధర్మేంద్ర ప్రధాన్ తప్పించాలనేది ఒక రాజకీయ డిమాండ్. ఆ డిమాండ్ కాంగ్రెస్ పార్టీ చేసిద్ది, ఆమ్ ఆద్మీ పార్టీ చేసిద్ది, సమాజ్వాదీ పార్టీ చేసిద్ది. కానీ ఈ విద్యార్థుల పోరాటానికి రాజకీయం ఎందుకు? విద్యార్థులకు న్యాయం జరగాలి. నీట్ పేపర్ లీక్ వల్ల ఎగ్జామ్ రద్దు చేయడం వల్ల చనిపోయిన కుటుంబాలకు పరిహారం కావాలని అడుగుతున్నారు. అది ఓకే, ఆ డిమాండ్ కి ప్రభుత్వం ఒప్పుకుంది, అది మంచి డిమాండ్. కానీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అనేది ఒక మెయిన్ డిమాండ్ గా తీసుకెళ్లటం నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ మార్పు జరగాల్సింది వ్యక్తిలో కాదు, వ్యవస్థలో. ఇప్పుడు నేనేమంటానంటే ధర్మేంద్ర ప్రధాన్ తప్పించి అభిజిత్ని కేంద్ర విద్యాశాఖ మంత్రిగా పెట్టినప్పటికీ కూడా పేపర్ లీకులు జరుగుతాయి. ఎందుకంటే వ్యవస్థలోనే ఆ లోపాలు ఉన్నాయి. ఆ లోపాలను సరిదిద్దేలా ఒక కొత్త చట్టం రావాలి. ఆ చట్టం కూడా ఎలా ఉండాలంటే విద్యారంగం ప్రభుత్వం చేతుల్లోనే ఉండాలి అనేలా ఉండాలి. అప్పుడే పేపర్ లీకులు అవుతాయి. అంటే ఇలాంటి చర్చ కావాలి, నిర్మాణాత్మక చర్చ కావాలి. ఇప్పుడు పేపర్ లీకులు రాబోయే కాలంలో జరగకుండా ఉండాలంటే ఏం జరగాలి? ఈ చర్చ అవసరం, కానీ ఈ చర్చ జరగట్లే. ఎంతసేపటికి ధర్మేంద్ర ప్రధాన్ తప్పించాలి, ధర్మేంద్ర ప్రధాన్ తప్పించాలి. ఇదెందుకు? ధర్మేంద్ర ప్రధాన్ మీద కోపంతో కాదు కదా పోరాటం నడుస్తుంది, వ్యవస్థ మీద కోపంతో నడుస్తుంది, వ్యవస్థలో ఉన్న లోపాల మీద కోపంతో నడుస్తుంది. ఈ లోపాలను సరిదిద్దాలి, పేపర్ లీకులు ఆపాలి, విద్యార్థులకు నష్టం జరగకుండా ఉండాలి. ఇది మెయిన్ డిమాండ్ కావాలి. కానీ ఇది కావట్లే, ఇది రావట్లే. అందుకని ఎట్లాగూ విద్యార్థుల మద్దతు పెద్ద ఎత్తున వస్తుంది కాబట్టి ఈ పోరాటాన్ని ఒక నిర్మాణాత్మక పోరాటంగా మార్చారు. ఎగ్జాంపుల్, రైతులు ఆందోళన చేశారు గతంలో. ఆ రైతులు ఏం చేశారు? వాళ్ళు చట్టాలు వద్దన్నారు, అంతేగాని వ్యవసాయ శాఖ మంత్రిని మార్చమని అడగలే. రైతుల పోరాటం విజయవంతమైంది గతంలో 2023లో. ఆ కరోనాకి ఎదురొడ్డి మరీ రోడ్డు మీద కూర్చున్నారు. వాళ్ళు భయపడకుండా రోడ్డు మీద కూర్చొని నెలల తరబడి ఆందోళన చేశారు. వాళ్ళ వ్యవసాయ రంగాన్ని కూడా వదిలేసి రోడ్డు మీద కూర్చున్నారు. వానకు తడిచారు, చలికి వణికారు, ఎండకి ఎండారు, కానీ అక్కడి నుంచి కదలకుండా రోడ్డు మీద కూర్చున్నారు. మనకు అన్నం పెట్టే రైతుల ఆందోళన. కానీ వాళ్ళు ఎక్కడా కూడా ప్రధానమంత్రి మోడీ రాజీనామా చేయాలి అనలేదు, అమిత్ షా రాజీనామా చేయాలి అనలేదు, వ్యవసాయ శాఖ మంత్రి రాజీనామా చేయాలని అడగలేదు. వాళ్ళు ఒకటే డిమాండ్, మాకు వ్యతిరేకమైన చట్టాలు వెనక్కి తీసుకోవాలి అన్నారు, మాకు అనుకూలమైన విధానాలు ప్రభుత్వాలు తీసుకోవాలి అన్నారు. ప్రభుత్వం లొంగింది, ప్రభుత్వం అదే చేసింది. ఇక్కడ విద్యార్థులు కూడా, జంజీ బ్యాచ్ కూడా అలాంటి నిర్మాణాత్మకమైనటువంటి ఉద్యమే ఉండాలి. మనకి రైతులే ఆదర్శం.